ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 2 కొరింథీయులు 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం అండి. ఇది మనకు తెలిసిన వాక్యమే. ఏంటి? ప్రభువు కృప చాలు. మరి ప్రభువు మనకి ఎంతో కృప ఇచ్చారండి. మన ప్రభువైన కృపను బట్టే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం, మనం ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును అంటున్నాడు. అంటే మరి మన ప్రభువైన క్రీస్తు వారి కృప మనలను ప్రతిరోజు కూడా బలపరుస్తూ ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు నామమందు మన విశ్వాసము ఎంతో గొప్పదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ విశ్వాసం కూడా ఆయన కృపను బట్టే పరచబడుతుంది. ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి అంటే, మన ప్రభువు కృప, ఆయన కృప వలన మనము బలము పొంది ఉన్నాము. కాబట్టి మనకి ఏ శ్రమ అయినా ఏదొచ్చినా కూడా కృంగిపోవద్దు, ఎందుకంటే ఆయన కృప నిత్యము మనతో ఉంటుంది. కాబట్టి ఆయన కృప మనకు బలమునిస్తుందంట, ఆయన కృప మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందంట, ఆయన కృప మన బలహీనతలన్నిటి నుంచి తప్పించబడుతుందంట. విశ్వాసంతో ఈ వాక్యాన్ని మనం నమ్ముదాం. గాడ్ బ్లెస్ యూ.